మనలో చాలా మందికి ఆకలి సమస్య. ఆకలి వెయ్యకపోవడమే ఒక సమస్య అండి. తిన్నది అరక్కపోవడం. దీంతో పాటు ఇక పెయిన్స్, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పి, జాయింట్ నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, ఈ పెయిన్స్ ఉన్నవాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు రోజు చేసే పొరపాట్లలో అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఒక ఫుడ్ ఐటెమ్ తీసుకోకపోవడం అని చెప్తాను నేను. అల్లం అండి. అల్లం నిజమే చెప్తున్నాను. జస్ట్ ఒక 5-10 గ్రాముల అల్లం తీసుకుంటే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందండి. ఎందుకంటే ఇందులో కాపర్ కానీ, మెగ్నీషియం కానీ, అల్లం చేసే మేలు అంతా ఇంత కాదు. ఉల్లి చేసే మేలు తల్లి అంటాను చూడండి, అల్లానికి కూడా అదే అప్లై అవుతుందండి. పైపెచ్చు రేపటి రోజు క్యాన్సర్ వచ్చే అవకాశాలు మనందరికీ ఎక్కువ కనిపిస్తున్నాయి. లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి కనిపిస్తున్నాయి. దానికి కూడా విరుగుడు ఇదే అల్లం. ఇంకా అజీర్తితో బాధపడుతూ ఉంటారు చాలామంది. వాంతులు ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు కూడా అల్లమే పరిష్కారం అన్నట్టు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఇన్ఫ్లమేషన్ అండి. ఇన్ఫ్లమేషన్ చాలా తక్కువ మంది వింటున్నారు. అంటే శరీరంలో వాతం అంటాం చూడండి, అది పెరిగిపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. సో ది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏంటి అంటే అల్లం అంటారండి. ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అల్లం. కానీ చాలా మందికి నచ్చదు. ఏ నాన్ వెజిటేరియన్లోనో ఇంకో కూరల్లో వాడతారు కానీ డైలీ తీసుకోండి. టీ దగ్గర నుంచి, జ్యూసుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి